మీరు చదువుతున్న 2 సమూయేలు 12:8 ఏం లేదా? ఏముందమ్మా చదువు ఒకసారి. మీ యజమానుని స్త్రీలను ఆ, నీ కౌగిట చేర్చి ఆ, ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించితిని. ఆ. ఇది చాలదని నీవు అనుకొనిన ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చియుందును. ఇక్కడ ఆలోచించడానికి ఏం లేదంటారా? నేనెందుకు ఆలోచించాల్సి వచ్చిందంటే ఇక్కడ స్త్రీలను అన్నాడు కదా, అది పెద్ద మనకు విషయం కాకపోవచ్చు, కానీ ఇంగ్లీష్లో చూడండి ఏముందో. ఇంగ్లీష్లో ఏమనుంది? ఇప్పుడు ఆలోచించాల్సిందే. తెలుగు స్త్రీలు అన్న దగ్గర మనం అంత పట్టుపట్టాల్సిన అవసరం లేదు, కానీ ఎప్పుడైతే ఇంగ్లీష్లోకి వచ్చినప్పటికీ అది భార్యలుగా మారిందో అప్పుడు దీని విషయమే ఆలోచన మనము చేయాల్సి ఉంది. మీకు అనిపించలేదా? భార్యలను ఇచ్చినట్టుగా ఎక్కడా లేదు. ఎలా చెప్తున్నారు లేదని? సౌలు గారి భార్యల పేర్లు ఉన్నాయా మీ దగ్గర? సౌలు గారి భార్యల పేర్లు మనకు తెలుసా? అవునండి, నాబాల విషయం మనకు తెలుసు, తర్వాత బెత్షెబా విషయం మనకు తెలుసు, సౌలు కుమార్తె అయిన మేకాల విషయం మనకు తెలుసు. మరి మిగిలిన వారి విషయాలు మనకేం తెలుసు? మిగిలిన పేర్లు కలిగిన భార్యలు ఎవరో మీకు తెలుసా? తెలియదు కదా. మరి ఈ మాట మనకి ఏం కావాలంటే మొట్టమొదటి నమ్మడానికి ఇలాంటివి కావాలా? ఇలాంటిది ఒకటి తగిలితే అవన్నీ కలిపేసుకుంటాం మనం, అలాంటి వాళ్ళం మనం. కనుక సౌలు భార్యల పేర్లు మీకు తెలుసా? ఒక ఉపపత్ని పేరు తెలుస్తుంది, ఉపపత్ని పేరు తెలుసు మనకి, రిస్పా. రెస్పా విషయం రాయబడింది. ఇదే రెస్పా అక్కడ 7 కుమారులు ఎవరు గిబియోనీయులు బలిస్తారు కదా. కనుక ఒక ఉపపత్ని పేరు మనకు తెలుసు, సౌలు ఉపపత్నుల్లో ఒక ఉపపత్ని పేరు తెలిసింది, కానీ మిగిలిన వారి పేర్లు, భార్యల పేర్లు కానీ మనకి తెలియవు. ఓకేనా? మరి వీళ్ళల్లో ఉండొచ్చు కదా. ఇక్కడ వైఫ్స్ అని రాశాడు కదా, ఇక్కడ వైఫ్స్ అని రాశాడు కదా, వాళ్ళు అయి ఉండొచ్చు కదా. దావీదు తప్పు చేశాడని ఎక్కడుంది? ఇక్కడ డైరెక్ట్ ఏమన్నా చూడండి. నాతాను దావీదును చూచి, మనిషిని చూసి మనుష్యుడు నేను నీవే ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఏమనగా ఇశ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి ఉమ్, సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి ఉమ్. నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట ఎవరు చేర్చారనుంది? ఇక్కడ దావీదు తప్పు ఎక్కడుంది? దేవుడే డైరెక్ట్గా కాదండి. ఇక్కడ ఇది ఎవరి మాట మాట్లాడుతున్నారు? ఇది ఎవరు? దేవుడు నాతాను ద్వారా మాట్లాడుతున్న మాట. ఇక్కడ దావీదు తప్పే ఉంది. ఎవరిని తప్పు పట్టుకోవచ్చు? ఇక్కడ ఎవరిని తప్పు పట్టుకోవచ్చు? దేవుడినే తప్పు పట్టాలి. ఎందుకంటే దేవుడే మాట్లాడు, నీ యజమాని స్త్రీలను నీ కౌగిట చేర్చి. దేవుడే చేర్చినట్టుంది. అది ఇంగ్లీష్లోకి వెళ్తే ఇంకా అక్కడ స్త్రీలను ఉంది, ఇక్కడ ఇంగ్లీష్లోకి వెళ్తే డైరెక్ట్గా సౌలు భార్యలనే చేర్చి. దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తాడా? మొట్టమొదట దావీదు ఇందులో తప్పులేదు, కానీ ఒకవేళ పట్టుకోవాల్సి వస్తే దేవుడిని తప్పు పట్టుకోవాలి. దేవుడు మనిషి తప్పు పట్టుకునే అంత చిన్నవాడా? ఆలోచించండి. నర్మాత్రుడైన ఇది దేవుడినే తప్పు పట్టేస్తావా? మరి రిఫరెన్స్లో ఎందుకు మీకు అంత కనబడలేదు? స్టడీ చేయాలి కదా. మరి పెద్ద విషయం చిన్న విషయమా? అవమానం కలిగించే విషయం కదా. ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు ఈ సందర్భంలో ఇంకోటి కూడా మనం వెలుగులోనికి చూస్తాం. ఏంటది? ఎన్నో అధ్యాయం 12:8 దాని కింద వచ్చిన చాలదని నీవు అనుకొనిన ఎడల మళ్ళా చూడండి, ప్రోత్సాహం ఎలా ఉంది. ఇది చాలదని నీవు అనుకునే ఎడల మరి ఎక్కువగా నీకు ఇచ్చియుందును. మరి ఎక్కువగా నీకు ఇచ్చిందునంటే దేవుడు ఎందులో ప్రోత్సహిస్తున్నట్టుంది దావీదుని? ఇంకా కిందకి చదవండి. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆ, ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? ఆ, హిత్తీయుడను ఊరియాను
ఉమ్, నీవు పట్టుకుని ఉన్నావు. ఉమ్, అమ్మోనీయుల చేత నీవు అతని చంపించితివి కదా. ఉమ్. నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తీయుడకు ఉరియా భార్యను నీకు భార్య అన్నట్లు తీసుకునినందున ఉమ్, నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. ఉమ్, నా మాట ఆలకించుము. ఉమ్, యెహోవానకు నీవు సెలవిచ్చినదేమనగా, ఉమ్, నీ ఇంటి వారి మూలములనే నేను నీకు అపాయం పుట్టింతును. ఉమ్. నీవు చూస్తుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించెదను. చూడండి ఈ మాట ఎలా ఉంది. దేవుడే తీసి వేరే వాళ్ళకి అప్పగిస్తారట. ఈ ఈ సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఎవరిని బ్యాడ్ చేసినట్టు అవుతుంది ఇది. ఆ? బయట వాళ్ళకి మనం దీన్ని ఇచ్చినట్టుగా కాదా మనల్ని విమర్శించడానికి? మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని నమ్ముతున్నాం కదా, దైవ గ్రంథం నమ్ముతున్నాం కదా. మరి ఈ గ్రంథంలో దేవుని యొక్క ఉన్నత స్థితి బయటపడడానికి ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రెండిట్ల దగ్గర ఏముంది? అక్కడ ప్రోత్సహించినట్టుగా ఉంది, ఇక్కడ నువ్వు చేసిన దానికి నీ భార్యలను తీసుకుని వెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. దేవుడే చేస్తున్నట్టుగా ఉంది ఇది. నిజంగా దేవుడు ఇలాంటివి చేయిస్తాడా? దేవుడే ఇలాంటివి చేయిస్తే దావీదుని దేవుడు ప్రశ్నించగలడా? మొదట జరుగుతుంది ఏంటి ఇక్కడ? 12:8 ఏం జరుగుతుంది? నాతాను ప్రవక్తను పంపించి ఏం చేస్తున్నాడు? ప్రశ్నిస్తున్నాడు. ప్రోత్సహించినాడు ప్రశ్నించగలుగుతాడా? నువ్వు ఒక పక్క ప్రోత్సహించి నువ్వు చేయరా పర్లేదని మళ్ళీ ప్రశ్నిస్తాడా? కానీ నాతాను ప్రవక్తను ఎందుకు పంపించాడు? ప్రశ్నించడానికి పంపించాడు. మరి ప్రశ్నించడానికి పంపించి క్వశ్చన్లు వేస్తున్నప్పుడు అది ప్రోత్సాహం కింద ఎలా వస్తుంది? క్వశ్చన్ కింద రావాలి అది. అర్థమైందా? కనుక ఎవరితో మాట్లాడుతున్నారు అన్నది మనం విషయ గ్రహింపునికి రావాలి. అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? ప్రవక్త నాతోనే మాట్లాడొచ్చు, ఆయన మీడియేటర్. కానీ మాట్లాడుతున్నది ఎవరు? దేవుడు ఇలాంటి మాటలు మాట్లాడతాడా? ఓ మనిషి ద్వంద్వార్థాలతో మాట్లాడాడంటే అర్థం ఉంది. కానీ దేవుడు మనతో సూటిగా మాట్లాడతాడు కానీ ద్వంద్వార్థాలతో మాట్లాడు. మరి దేవుడే దావీదుతో మాట్లాడుతున్నాడు అన్నప్పుడు ఆయన ఉన్నత స్థితిని మనం ఊహించుకుంటూ అసలు ఏం మాట్లాడుంటాడు? ఆయన ఉన్నతుడు, ఆయన చీప్గా మనలాగా మాట్లాడేవాడు కాదు. మరి ఆయన ఉన్నతుడు, ఉన్నతంగా మాట్లాడేవాడు అన్నప్పుడు ఆయన దావీదుతో ఎలా మాట్లాడి ఉంటాడు? మనల్ని అర్థం చేసుకున్నాం, చీప్గా మన మైండ్ని పెట్టుకొని దాన్ని అర్థం చేసుకున్నాం. కానీ అక్కడ దేవుని మైండ్ని పెడితే దేవుడు ఏమని క్వశ్చన్ చేస్తున్నాడో అర్థమైతే అక్కడ రాయబడిన సందర్భాల్లో స్త్రీలు ఉన్నారా, భార్యలు ఉన్నారా, ఇంకా కావాలంటే నీకు ఇస్తానన్నాడు కదా, ఎవరిని ఇస్తానన్నాడో, నీ భార్యలను చేరువానికి ఇస్తానన్నాడో అది ఎలాగ జరిగిస్తాడో ఇవన్నీ మనకి అర్థమవుతాయి. అర్థమవుతుందా? అంటే దేవుణ్ణి ఒక ఉన్నతమైన పొజిషన్లో పెట్టుకొని ఈ విషయాన్ని మనము ఆలోచించాలి. మానవ మాత్రుడు మాట్లాడిన మాటలు కాదు అవి. దేవుడు మాట్లాడిన మాటలు అన్నప్పుడు ఉన్నతంగా ఆలోచించాలి. ఆయన అగౌరవపరిచినట్టుగా మాట్లాడు, ఆయన చిన్నగా కూడా మాట్లాడు, సూటిగా ఎదుటివాడి గుచ్చుకునేలాగా ప్రశ్నిస్తాడు. మరి ఆ ప్రశ్నలో మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ మిక్సింగ్ చేస్తున్నాం. నిజంగా మిక్సింగ్ మాటలే దేవుడు మాట్లాడా, డైరెక్ట్ సూటిగా మాట్లాడా అన్నది ఈరోజు ఈ సందర్భం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎలా అర్థం చేసుకోవాలి? నీ యజమాను స్త్రీలను నీ కౌగిట చేర్చి అనగా దేవుడే వారిని దావీదు కౌగిట చేర్చినట్టు కానరావడమే కాకుండా ఇది చాలదని నీవు అనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చేందును అని దేవుడు పలికిన ఈ మాటను బట్టి దేవుడే దావీదును ఈ విషయాల్లో ప్రోత్సహించినట్లు మనకు కానవస్తుంది. అస్థిరుడు, ఇంకెవరు ఉన్నారండి? వాక్యాలను అర్థం చేసుకునే వాళ్ళు 2 కేటగిరీలు చెప్పుడు. ఎవరు? విద్యావిహీనులు, అస్థిరులు. విద్యావిహీనులు అంటే నేర్చుకోవడానికి మనసు లేనివారు విద్యావిహీనులు. అంటే బొత్తిగా చదువులేదని కాదు దాని అర్థం. విద్యావిహీనులు అంటే నేర్చుకోవడానికి ఇష్టత చూపనివారు, మాకే అంతా తెలుసు అనుకునేవాళ్ళు. రెండవది అస్థిరులు, కాసేపు ఇక్కడ కాసేపు అక్కడ. అలాంటి అస్థిరులు వాక్యాన్ని ఇలాగ ఆలోచిస్తారు, వాక్యాన్ని ఈ రకంగా ఆలోచిస్తారు. కానీ మనమైతే ఎలాగ ఆలోచించాలి? మనం ఎలాగ ఆలోచించాలి?
దేవుడే ప్రోత్సహించినట్లయితే దేవుడు ఎలా క్వశ్చన్ చేయగలుగుతాడు? మన ఆలోచన ఈ రకంగా ఉండాలి. అర్థమవుతుందా? మన ఆలోచన ఎలాగ ఉండాలి? ఒక విద్యావిహీనుడు, అస్థిరుడు ఈ రకంగా ఆలోచిస్తాడు. దేవుడే ప్రోత్సహించాడని. కానీ నిజంగా దేవుడు ఉన్నత స్థితిని అర్థం చేసుకున్న వారం అయితే దేవుడే ప్రోత్సహిస్తే దేవుడే మరలా ఎందుకు ప్రశ్నిస్తాడు అన్నది మనకి రావాలి. వచ్చిందా? అది వస్తే మనం ఆలోచిస్తున్నట్టు, అది రాకపోతే చదువుకొని ముందుకు వెళ్ళిపోతున్నట్టు. చిన్న మనిషిలో ద్వంద్వార్థాలు ఉంటాయేమో కానీ దేవుని దగ్గర ద్వంద్వార్థాలు ఉండవు. దేవుడు కరెక్ట్గా వాడాడు అంటే సౌలు స్త్రీలను అదే వాడతాడు దేవుడు. సౌలు స్త్రీలను అన్న మాటనే మాట్లాడతాడు, భార్యలు అన్న మాట మాట్లాడు. కనుక ఈ ఇంగ్లీష్కి తెలుగు బైబిల్కి మధ్య ఉన్న ఈ వ్యత్యాసాన్ని ఎలా ఛేదించాలి? తెలుగులో అయితే స్త్రీలనే ఉంది. ఇంతకీ స్త్రీలు అంటే ఏ రకంగా అర్థం చేసుకోవాలి? భార్యలను అర్థం చేసుకోవాలా, లేకపోతే వేరే విధంగా అర్థం చేసుకోవాలా అన్నది మనం ఈ పరిశోధనలోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు దావీదు కౌగిట సౌలు స్త్రీలనే దేవుడు చేరిస్తే ఎందుకు చేర్చాడు అలాగా? సౌలు చేసిన తప్పుకు ప్రతిగా సౌలు భార్యలను దావీదు కౌగిట చేర్చాడు. ఎందుకంటే దీన్ని బట్టి ఆలోచిస్తే, ఈ మాటను బట్టి యూరియా విషయంలో దావీదు చేసిన తప్పుకు ప్రతిగా తన భార్యలను దేవుడే దావీదు కుమారుడైన అబ్షాలోమునకు అప్పగించడన్నట్టుగా ఉంది కదా. చదువుకున్న ఇందాక 11 నీవు చూచుండగా నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించదును. అంటే యూరియా విషయంలో దావీదు తప్పు చేయగా దావీదు భార్యలను తీసుకెళ్ళి ఎవరు చేరువ చేస్తానన్నాడు? కొడుకు వశం చేస్తానన్నాడు. మరి సౌలు భార్యలను దావీదు కౌగిట చేర్చాడంటే ఎందుకు చేర్చబడ్డారు? సౌలు తప్పు చేశాడు గనక. సౌలు తప్పు చేశాడు గనక సౌలు భార్యలను దావీదుకి ఇచ్చాడు. దావీదు తప్పు చేశాడు గనక దావీదు భార్యలను ఎవరికి ఇచ్చాడు? అబ్షాలోముకి ఇచ్చాడు అని వాళ్ళు మాట్లాడుతున్న మాట. దీన్ని ఎలా బ్రేక్ చేయాలి? దీన్ని ఎలా బ్రేక్ చేయగలుగుతాం? ఏ విషయంలో ఇదంతా జరుగుతుంది? ఏ విషయంలో ఈ సంభాషణ అంతా జరుగుతుంది? ఈ 12వ అధ్యాయం సంభాషణ అంతా ఏ విషయంలో జరుగుతుంది? యూరియా భార్యను తనకు భార్యగా తీసుకొని ఊరియాను చంపించినందుకు అది అంత రహస్యంగా జరిగిపోయింది. దావీదు పబ్లిసిటీ చేయలేదు, కాముగా ఉన్నాడు. అప్పుడు నాతాను ప్రవక్తను పంపించి నువ్వు చేసింది నాకు తెలుసు, నువ్వు చేసింది రైట్ పని కాదు అని దేవుని క్వశ్చన్ చేస్తున్న సందర్భం కదా. క్వశ్చన్ చేస్తున్న సందర్భం. ఇప్పుడు దావీదు తప్పు చేశాడని దావీదు భార్యలను అబ్షాలోముకి ఇచ్చినట్లయితే, సౌలు తప్పు చేశాడని సౌలు భార్యలను దావీదుకి అప్పచెప్పినట్లయితే, యూరియా ఏం తప్పు చేశాడు? యూరియా భార్య దావీదు కౌగిట చేరింది. మనకు రావాల్సిన ప్రశ్నలు అది. ఒకవేళ యూరియా తప్పు చేస్తే యూరియాకు బదులు దావీదు కౌగిట యూరియా భార్య చేరింది అనుకుంటే దేవుడు క్వశ్చన్ చేస్తాడు ఇక్కడ? చేయడు కదా. ఎందుకంటే నువ్వే చేర్చావు. ఆయనే చేర్చి ఆయనే క్వశ్చన్ చేయడు. కానీ యూరియా విషయంలో ఏం జరిగింది అని అంటే దావీదే తప్పు చేశాడు. ఆ తప్పుని దేవుడు ఎత్తి చూపెడుతున్నాడు. అంటే దేవుడు తప్పును ఎత్తి చూపెట్టేవాడే కానీ తప్పు చేసేవాడు కానే కాదు. అర్థమవుతుందా? వీళ్ళు అంటున్నారు కదా, దావీదు తప్పు చేశాడు కనుక దావీదు భార్యలు వెళ్ళిపోయారు, సౌలు తప్పు చేశాడు కనుక సౌలు భార్య వెళ్ళిపోయారు అన్నప్పుడు యూరియా ఏం తప్పు చేశాడు? యూరియా భార్య దావీదు చెరపడానికి చేశాడు ఏమన్నా? అది దేవుడే జరిగించిన కారణం అయితే మళ్ళీ దేవుడు ఎలా క్వశ్చన్ చేస్తాడు? ఎలా ఆలోచించాలో అర్థమవుతుందా? యూరియా ఏమైనా తప్పు చేశాడా? యూరియా ఎలా ఉన్నాడంట? యూరియా ఎలా ఉన్నాడు? యుద్ధం జరుగుతూ ఉంటే ఒక భార్య దగ్గరికి వెళ్ళు అని అంటే ఏమన్నాడు యూరియా? మా వాళ్ళందరూ యుద్ధానికి వెళ్తే నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి భార్య పక్కన పడుకోవడం అవసరమా? నేను సన్నిధిలో ఉంటాను అని గొప్పగా మాట్లాడిన
వ్యక్తి. అంత గొప్పవాడు గనుకనే ఆయనను గూర్చిన క్వశ్చన్ ఎవరిని చేస్తున్నాడు? దావీదుకి చేస్తున్నాడు దేవుడు. ఎవరిని బట్టి? యూరియాను బట్టి. అర్థమవుతుందా? మరి ఇవన్నింటిని ఎలాగ ఆలోచించాలి? క్లమ్జీగా ఉంది కదా, దీన్ని ఎలా ఆలోచించాలి, ఎలా బ్రేక్ చేయాలి అని అంటే, ఇప్పుడు వెళ్ళినప్పటికీ మనకి ముందుకు వెళ్ళినప్పటికీ అర్థమవుతుంది. చూడండి, ఈ సందర్భం ఉంది కదా, ఇప్పుడు మనం చదువుతున్న సందర్భం ఇది. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ నీ ఇంటి వారి మూలంలోనే నేను నీకు అపాయం పుట్టింతును, నీవు చూచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించేదను. పగటి యందు వాడు వారితో సైనించును, నీవు ఈ కార్యము రహస్యముగా చేసిదు కానీ ఇజ్రాయిల్ అందరూ చూచుండగా పగటి అందే నేను చెప్పిన దానిని చేయింతును అనెను. ఇదంతా దేవుడు చేయించినట్టుగానే ఉంది కదండి. చదువుతుంటే ఎలా ఉంది? ఇది చదువుతుంటే ఎలా ఉంది? దేవుడే దగ్గరుండి కార్యాన్ని జరిగిస్తున్నట్టు ఉంది కదా. అలాగే అర్థం చేసుకుందాం దీన్ని. వింటున్నారా? ఎలా ఉందండి ఇక్కడ క్లియర్గా? దేవుడే దగ్గరుండి మన చేత చేయిస్తున్నాడు అన్నట్టుగా అర్థమిస్తుంది. కానీ నిజానికి అది రైటేనా? ఇది భవిష్యత్తులో జరగబోయే సంగతి కదండి. భవిష్యత్తులో జరగబోయేది ముందుగా చెప్తున్నాడు కదా, అవునా? ఇంకా అబ్షాలోము తిరగబడలేదు, ఉత్పత్తులను చేర్చలేదు. ఇది భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని దావీదుకు ముందుగా తెలియజేస్తున్నాడు. ఈ దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు వర్తమానంలో ఏం జరుగుతుంది చూడండి. వర్తమానంలో ఏం జరుగుతుంది? 16వ అధ్యాయము 20-23 చదవండి. అబ్షాలోము అబ్షాలోము అహీతోపెలుతో మనం చేయవలసిన పని ఏదో తెలుసుకున్నట్టుకే ఆలోచన చేతుము రమ్ము అనగా అహీతోపెలు తండ్రి చేతి ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు పోయి నీవు పోయి నా ఎడల తండ్రికి అబ్దేహుడవైతివని ఉమ్, ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొందురు. ఉమ్, అప్పుడు నీ పక్షంలో ఉన్న వారందరూ ధైర్యం తెచ్చుకొందురని చెప్పాను. చెప్పాను. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా ఇశ్రాయేలీయులందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. ఉమ్, ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచరి. చూస్తున్నారా? మీకు పంపిస్తాను, నోట్స్ పంపిస్తాను. చూస్తున్నారా? ఇది భవిష్యత్తులో జరగబోయేదని చెప్పాడు. ఇలా జరుగుతుంది, నేను జరిగిస్తాను అని చెప్పాడు. కానీ వర్తమానంలో ఏం జరుగుతుంది? వర్తమానంలో ఏం జరిగిందండి? వర్తమానంలో ఏం జరిగింది? దేవుడి ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేదా వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉందా? బాగా ఆలోచించండి. ఎవరి ఇన్వాల్వ్మెంట్ కనబడుతుంది ఇక్కడ? దేవుడే చేయిస్తున్నట్టుంది ఇక్కడ. భవిష్యత్తులో అక్కడ చెప్పినప్పుడు ఏముంది? నేను చేయింతును అన్నాడు. కానీ వర్తమానంలోకి వచ్చినప్పటికీ అబ్షాలోము ఎవరితో ఆలోచన చేస్తున్నాడు? అహీతోపెలుతో ఆలోచన చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ఆలోచన ఎవరిది? దేవుడిదా, మనిషిదా? మనిషి ఆలోచన. మనిషి ఆలోచన, అహీతోపెలు ఆలోచన మనిషి ఆలోచనే. కానీ ఎలాంటి ఆలోచన అయింది? ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టు ఉండెను. దావీదును అబ్షాలోము దాన్ని అట్లే ఎంచుచుండిరి. అది దేవుని ఆలోచనగా ఉంటుందని ఫీలింగ్ తప్పితే అది దేవుని ఆలోచన కాదు అన్న విషయం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు అబ్షాలోము ఈ రకంగా చేయడానికి ఎవరి ఆలోచన తీసుకున్నాడు? అహీతోపెలు ఆలోచన తీసుకున్నాడు. ఆ ఆలోచన దేవుడిచ్చింది కాదు. ఆలోచన ఎవరిది? అహీతోపెలుదే. అంటే ఒక వ్యక్తి ఆలోచనను తీసుకొని అబ్షాలోము ఏం చేశాడు? ఆ ఉపపత్నులని చెరిచాడు. దావీదు ఉపపత్నుల్ని చెరిచాడు. ఇందులో దేవుని ఇన్వాల్వ్మెంట్ ఎక్కడైనా కనబడిందా? ఉన్నదండి. దేవుని ఇన్వాల్వ్మెంట్ ఉందా? అహీతోపెలు తనకు తానుగా చేసుకున్న ఆలోచన అబ్షాలోమునకు కలిగించగా పొందిన ఆలోచన మేరకు అబ్షాలోము జరిగించాడే కానీ ఆ పూర్తి ప్రక్రియలో దేవుని ప్రమేయం ఏమాత్రం లేనట్లు మనకు కానవస్తుండగా దేవుడే దానిని జరిగించాడని అనడం
గుడ్. అంటే ఇది వాళ్ళకి సమాధానం ఇస్తూ రాసింది. నేను అలా చదువుతున్నాను. మరి 12లో దేవుడే చేసినట్టుంది కదా! మళ్ళీ ఎక్కడి నుంచి ఉంటారు వాళ్ళొచ్చి? మళ్ళీ అక్కడే నించుంటారు. ఇక్కడ మనం చూపించిన అహీతోపెలు ఆలోచనను బట్టి అబ్షాలోము చేసాడని చెప్పినా కూడా ఇక్కడ ఏమనుంది? నేను చేయిస్తానని ఉంది. నేను చేయిస్తానని ఉంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి సమాధానం ఏం చెప్పాలి వాళ్ళకి? వాళ్ళకేం చెప్పాలి? ఇందాక నేను ఎత్తేసాను. ఊరియా ఏం తప్పు చేశాడని తాను హతుడే ప్రియమైన తన భార్య బత్షెబ దావీదుకు ఒకటి చేర్చబడ్డానికి అది కూడా దేవుడు జరిగించిన కార్యమేనా? దీనికి మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి. ఇది కూడా ఆ దేవుడే జరిగించిన కార్యమైతే ఇక ఆయన దావీదుని ఎలా విమర్శిస్తాడు? అర్థమవుతుందా? యూరియా భార్యను కూడా దావీదు కౌగిట చేర్చడం దేవుడి కార్యమైతే ఇంకా దావీదుని ఏ రకంగా ప్రశ్నించగలుగుతాడు? కనుక యూరియా విషయంలో మీరు చెప్పాలి. యూరియా పక్షాన నిలువబడి న్యాయం వాదిస్తున్న మీరు ఆయన నీతిమంతుడని పేర్కొంటూ అతని విషయంలో దావీదును దోషిగా నిలబడుతున్నారు. యూరియా విషయంలో ఎవరిని దోషిగా నిలబడుతున్నారండి? యూరియా విషయంలో ఎవరిని దోషిగా నిలబడుతున్నారు? దావీదును దోషిగా నిలబడుతున్నారు. కానీ దావీదు విషయంలో వచ్చినప్పటికీ ఎవరిని దోషిగా నిలబడుతున్నారు? దేవుణ్ణి దోషిగా నిలబడుతున్నారు. ఇది ఎక్కడ ఇదండి? యూరియా విషయం వచ్చినప్పటికీ తప్పు చేసింది దావీదు అంటున్నారు. దావీదు భార్యల విషయం వచ్చినప్పటికీ తప్పు చేసింది ఎవరు అంటున్నారు? దేవుడు అంటున్నారు. ఇది రైటేనా? అంటే మనకి నచ్చిన దగ్గర మనిషిని పెట్టేస్తాం, మనకు నచ్చిన దగ్గర దేవుడు పెట్టేస్తాం. అలాగే ఉంది కదా. కనుక దీన్ని మనం ఛేదించాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి. దేవుణ్ణి దోషిగా మీ నిలబెట్టడం ఏంటి? దావీదు నాతాను ప్రవక్త ద్వారా దేవుడు ఆ విషయాన్ని దావీదుతో సెలవిస్తున్నాడు కదా అని వాళ్ళు అంటారు. అయితే వాళ్ళకి ప్రశ్న ఏంటంటే, దావీదు రహస్యంగా చేసిన ఆ తప్పు నాతాను ద్వారా ఎలాగా దేవుడు దావీదు దగ్గర ప్రకటించగలిగాడు? అంటే దేవుడికి ఏముందని అర్థమవుతుంది? భవిష్యత్తుని చూడగలుగుతాడు. ఆయనకి అన్ని కాలాల్లో జరుగుతున్న విషయాలు తెలుసు అన్న విషయం మనకు అర్థమవుతుంది కదండి. అనంత జ్ఞాని దేవుడు, భవిష్యత్ జ్ఞాని దేవుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉన్నవాడు ఆయన. కనుక ఆయనకి ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో అన్ని విషయాలు ఆయనకు తెలుసు. అలా తెలిసే గనుకనే రహస్యంగా జరిగించిన కార్యాన్ని దావీదు దగ్గరికి ఎత్తి చూపెట్టాడు. అవునా? మరి దావీదు దగ్గర రహస్యంగా జరిగిన కార్యాన్ని ఎత్తి చూపించినోడు ఎత్తి చూపించి దావీదు తప్పుని బయటకు తీసుకుని వచ్చినాడు, మళ్ళీ తప్పు చేయిస్తాడు. ఆలోచించండి, అది జరగని పని. కనుక అక్కడ జరిగింది ఏంటి? అబ్షాలోము దగ్గర జరిగింది ఏంటి? ముమ్మటికి అది అబ్షాలోము జరిగించిన కార్యమే కానీ దేవుడు పూనుకొని మరీ అబ్షాలోము ద్వారా జరిగించలేదు, జరిగించడు కూడా. దేవుడు జరిగిస్తాడు అలాంటి కార్యాలు? జరిగించాడు కదా. అందులో ఆ దేవుని ప్రమేయం అంత మాత్రం లేదు. దావీదు తప్పు చేసి ఆయనకు బాధను కలిగించటను బట్టి భవిష్యత్ సంగతులను అనంత జ్ఞాని అయిన దేవుడు దావీదునకు ముందుగా తెలియపరిచి దావీదునకు బాధ కలుగజేసినట్లు మనం తెలుసుకొనగలం. భవిష్యత్తులో ఇలా జరుగుతుంది అని చెప్పి దావీదుకి బాధ కలిగించాడు. ఎందుకంటే భవిష్యత్తును చెప్పినప్పుడు దావీదు ఒక విషయంలో ఆనందపడ్డాడు. ఏ విషయంలో? నీకు మందిరాన్ని కట్టిస్తానన్నప్పుడు దేవుడు నువ్వు పూర్ణ ఆయుష్మంతుడివై నువ్వు పితరుల యొద్దకు చేర్చబడతావు, నీ సంతానంలో వచ్చేవాడు సుస్థిరముగా నిత్యము నీ సింహాసనం మీద ఒకడు ఉండక మానడు అన్నప్పుడు భవిష్యత్తును బట్టి ఆనందించడా లేదా? వెళ్ళి గదిలోకి వెళ్ళిపోయి కాళ్ళ మీద మోకాళ్ళుని నేను ఎంతటి వాడను, నాకెంత చేయడానికి నేను ఏ పాటి వాడను, నేను నా ఆయుష్ ఉన్నదని చెప్తున్నావు, నా భవిష్యత్ తరాలు కూడా సింహాసనం మీద ఉంటారని చెబుతున్నావు అని భవిష్యత్తును చెప్పినందుకు భవిష్యత్తును బట్టి దావీదు ఆనందించి దేవునికి స్తుతులు తెలియజేశాడు లేదా? అదే దావీదుకి ఇప్పుడు భవిష్యత్తును తెలియజేసి భవిష్యత్తులో ఇలా జరగబోతుంది అని చెప్పి బాధను కూడా కలిగించాడు. ఒకనాడు ఆనందాన్ని కలిగించాడు. ఈరోజు దావీదు చేసిన తప్పుకి ఆయనకు భవిష్యత్తును తెలిపి ఏం చెప్తున్నాడు? బాధను కలిగిస్తున్నాడు.
భవిష్యత్తు చెప్పడం ఉద్దేశంలో ఈయనే జరిగిస్తాడని కాదు, ముందుగా చెప్పి దావీదుకు బాధ కలిగిస్తున్నాడు. దీని అంతటిని బట్టి దావీదు చేసిన తప్పుకు ప్రతిగా అతని భార్యలను అబ్షాలోమునకు అప్పగించాలన్నది దేవుని ఉద్దేశం కానప్పుడు, సౌలు చేసిన తప్పులకు ప్రతిగా అతడి భార్యలను దావీదు కోవటుగా చేర్చాలన్నది దేవుని ఉద్దేశము ఎలా అవుతుంది? ఎవరి తప్పుకు వాళ్ళే శిక్ష అనుభవిస్తారు. అర్థమైందా? ఎవరు చేసిన తప్పుకు వాళ్ళే శిక్ష అనుభవిస్తారు. అది దేవుడి రూల్. అది కనుక ఇక్కడ ఎవరెవరిని తప్పు చేశారన్నది మనం ఆలోచించాలి. 12 అధ్యాయం 10-12 వచనాలను బట్టి చూడగలిగితే, ఇజ్రాయిల్ అందరూ చూచుండగా పగటి అందే నేను చెప్పిన దానిని చేయింతును అనెను కదండి. దీన్ని బట్టే కదా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు బలంగా. ఇప్పుడు దానికి వివరణ కింద ఇస్తున్నాను. దేవుడే చేయించాడని ఎలా చెప్పగలుగుతాము అనంటే, ఏ విషయంలో అది చెప్తున్నాడు అన్న విషయాన్ని చూడగలిగితే, దేవుని చేతిలో సమస్తము ఉంది. దేవుని చేతిలో ఉంది, సమస్తం ఉంది. ఆయన జరగాల్సింది జరిగించగలడు, జరగకుండా ఆపగలడు. సామెతలు 1 అధ్యాయము మీరు చదివి ఉంటారు. సామెతలు 1 అధ్యాయంలో ఎన్నో వచనం? మీరు నాకు మొర పెడతారు, నేను అప్పుడు ఏం చేస్తానన్నాడు? సామెతలు 1 అధ్యాయము 23వ వచనం చూడండి. సామెతలు 1 అధ్యాయము 23వ వచనం. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశములను మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతిరి. నేను పిలువగా మీరు వినకపోతిరి. నేను పిలిచినప్పుడు మీరు వినలేదు. ఇప్పుడు మీరు పిలిచే టైం వచ్చింది మీకు. అప్పుడు చూడండి ఏమంటున్నాడు, మళ్ళీ చదువు. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోతిరి. నేను చెప్పిన బోధ ఏమియు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను. అంటే అపాయము కలిగినప్పుడు సాయం చేయగలిగే స్థితి ఉందా లేదా దేవుడి దగ్గర? కానీ ఎందుకు చేయట్లేదు? ఒకనాడు నేను చెప్పినప్పుడు మీరు అపహాస్యం చేశారు, నా దగ్గరికి రాలేదు. కానీ ఇప్పుడు మీరు ఆపదలో ఉన్నారు, నాకు మొరపెడుతున్నారు. ఈ సమయంలో నేను మిమ్మల్ని లక్ష్య పెట్టను. అంటే చేయగలిగే స్థితి ఉన్నా చేయకపోవడానికి ఏది కారణమైంది? వాళ్ళ అవిధేయత కారణమైంది. అంటే భవిష్యత్తులో జరగబోయే కార్యాలను దేవుడు నిలుపు చేయగలడా అంటే, మన జీవితంలో నిలుపు చేయగలడా లేదా? చెప్పండి, నిలుపు చేయగలడా? ఎప్పుడు నీ విధేయత ఆయన పట్ల ఉంటే గనక, ఆయన పట్ల, ఆయన భవిష్యత్తులో ఒకవేళ నీ కీడు ఎవరైనా తలపెడితే ఆ కీడు నీ పట్ల జరగకుండా ఆపుతాడు. ఒకవేళ నువ్వు అవిధేయుడు అయితే గనక జరగాల్సిన కీడుని జరగనిస్తాడు. అంతే, జరగాల్సిన కీడుని జరగనిస్తాడు. ఇది బాగా మైండ్లో పెట్టుకొని ఇప్పుడు ఇది చదవండి. ఇక్కడ ఇజ్రాయెల్ చూచుండగా పగటి అందే నేను చెప్పిన దానిని చేయించున్నానని. ఎలా చేయించాడనంటే, ఆయన చెయ్యి వేశాడని కాదు దాని అర్థం, ఆయన చెయ్యి బిగించుకున్నాడని అర్థం. అర్థమవుతుందా? ఆ నేరంలో ఆయన చెయ్యి వేశాడని కాదు అర్థం. ఆ నేరం జరగకుండా చేయగలడు, కానీ దేవుడు చెయ్యిలు కట్టుకున్నాడు. చెయ్యి వేయలేదు, చెయ్యి వెనక్కి తీశాడు, అంతే. ఇప్పుడు అందుకే సామెతలు చదివించాను 1 అధ్యాయం 23 ఎందుకు చదివించాను? ఒకనాడు నేను చెప్పినప్పుడు నువ్వు వినలేదు, ఇప్పుడు నన్ను ఖాతరు చేయలేదు కనుక నేను కూడా నిన్ను ఖాతరు చేయను. నువ్వు కీడులో ఉన్నప్పుడు నేను ఖాతరు చేయను అన్నాడు. అంటే చేయగలిగే సామర్థ్యత దేవుని దగ్గర ఉంది, కానీ చెయ్యి వెనక్కి తీసుకుంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు అవిధేయుడివి. కనుక ఇక్కడ చూడగలిగితే 2 ఇష్యూస్ జరుగుతాయి. మొదటి ఇష్యూ ఏంటంటే, ఇజ్రాయెల్ అందరినీ దావీదుకి వ్యతిరేకంగా చేయడానికి మొదటి ఇష్యూ ఏంటంటే, ఉపపత్నుల్ని ఓపెన్గా నువ్వు వాళ్ళని ఏం చేయాలి? బలాత్కరించాలి. ఫస్ట్ది. రెండోది ఏంటంటే, దావీదుని ఎలా చంపాలి. అబ్షాలోము అహీతోపెలుతో చేస్తున్న 2 ఆలోచనలు ఉన్నాయి. మొదటి ఆలోచన భార్యలను చెరచడం అనేది,
రెండోది దావీదుని చంపడం. రెండు కూడా ఎలాంటి ఆలోచనలు అంటే దేవుని దగ్గర నుండి ఒకడు విచారణ చేసి పొందినట్లుగానే అహీతోపేలు చెప్పగలిగే సామర్థ్యం కలిగినాడు. కనుక మొదటిది సక్సెస్ అయింది, రెండోది కూడా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. అహీతోపేలు రెండో ఆలోచన కూడా చెప్పాడు, ఇమ్మీడియట్గా ఇప్పుడు వెళ్ళిపోదాం, దావీదు అలసిపోయి ఉంటాడు, మనం ఇమ్మీడియట్గా వెళ్ళిపోగలిగితే వెంటనే దావీదుని వేసేయచ్చు అని చెప్పాడు. అది రైట్, అది ఎందుకంటే మార్గంలో అలసిపోయి వెళ్తున్నారు వాళ్ళు. వాళ్ళని ఇమ్మీడియట్గా వెంబడించాం అనుకోండి, దావీదుని చంపడం చాలా ఈజీ. కానీ అహీతోపేలు చెప్పిన ఈ ఆలోచనని దేవుడు బ్రేక్ చేయించాడు. దేవుడు బ్రేక్ చేయించాడు. చూడండి ఎవరిని పంపించాడు, కిందని చదవండి. అహీతోపేలు చేసిన యుక్తిగల ఆలోచనను దావీదు స్నేహితుడును అర్కీయుడైన హుషయ ద్వారా దేవుడు వ్యర్థపరిచాడు. జరగాల్సిన దాన్ని ఎవరు ఆపారు? దావీదు చచ్చిపోవాలి, కానీ దావీదుని కాపాడగలిగే స్థితి దేవుని దగ్గర ఉందా లేదా? అక్కడ ఆయన చెయ్యి చాచాడు, ఇక్కడ చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. అర్థం చేసుకోండి బాగా, దేవుడు చేయించట్లేదు, ఇవి మనుషులే చేస్తారు. కానీ ఒక విషయంలో దేవుడు విడిచిపెడతాడు, ఒక విషయంలో దేవుడు పట్టుకుంటాడు. పట్టు విడుపులు ఆయన దగ్గర ఉన్నాయి. ఎవరిని బట్టి అది డిపెండ్ అవుద్ది? నీ విధేయతను బట్టి డిపెండ్ అవుతుంది. ఇంకా బాగా అర్థం చేసుకోగలిగితే ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, దావీదుకి నేను కలుగు చేసుకుంటారా అబ్బాయి అనేసాడు అంతే. ఈ విషయంలో దావీదుకి భవిష్యత్తుని చెప్పాడు కదా, భవిష్యత్తుని చెప్పినప్పుడు ఈ విషయంలో నేను కలుగు చేసుకోను, నీ భార్యలుని వాడు చెరుస్తాడు, ఈ విషయంలో నేను కలుగు చేసుకోను. కానీ ఇంకొక విషయంలో నేను కలుగు చేసుకున్నాను, ఎందుకంటే నీకు మాట ఇచ్చాను కదా, పూర్ణ ఆయుష్మంతుడువై నువ్వు చనిపోతావు అని ఇచ్చాను కదా, నువ్వు అర్ధాంతరంగా చావు, గనక ఆ విషయంలో నేనేం చేస్తానంటే ఆలోచనని మారుస్తాను అని చెప్పి హోషేను పంపించి ఆలోచనని మార్చాడు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? దేవుడు చేయించాడా, మనుషులే చేస్తున్నారా? ఏం చేస్తున్నారు చెప్పండి, ఏమర్థమైంది? మనుషులు అన్నిటినీ చేస్తారు, కానీ ఒకటి ఆపడం కానీ ఒకటి జరిగించడం కానీ ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అబ్షాలోము ఎంత క్రూరుడో విషయం దావీదుకి తెలియాలి. ఎందుకంటే దావీదు మీదకి యుద్ధానికి వస్తున్నప్పటికి కూడా ఎవరితోటి? యోవాబుతో ఏమని చెప్తాడు? నా కుమారుడైన అబ్షాలోముకి ఏం కాకుండా చూసుకొని చెప్తాడు. అదేంటి, యుద్ధానికి తిరుగుబడుతున్నప్పుడు దావీదు కొడుకుని గురించి ఏమంటున్నాడు? నా కుమారుడికి ఏం కాకూడదు అని. అందుకే చచ్చిపోయిన తర్వాత కూడా వస్తే నా కుమారుడు ఎలాగున్నాడు అని అడిగాడు మొదట, క్షేమంగా ఉన్నాడని. అంటే దావీదుకు కుమారుడి మీద ఎంత పిచ్చి ఉందో, అంటే కుమారులు ఏం చేసినా ఏం పర్లేదు, తప్పేం లేదు అన్న ఫీలింగ్ వెళ్ళిపోతారు. కానీ దావీదుకి తెలిసి రావాలా ఈ కుమారుడు ఎంత కఠినుడో, ఆ విషయం దావీదుకి తెలిసి రావాలి గనక అక్కడ విడిచాడు భార్యలను చెరపడానికి. అర్థమవుతుందా? ఇక్కడ ఆ కుమారుడు తెలిసిపోయింది, ఈడు ఎంత దుర్మార్గుడు అన్న విషయం తెలిసిపోయింది. ఇక్కడ దావీదుని చంపకూడదు, ఎవరిని చంపాలి? ఎవరిని చంపాలి? కుమారుని చంపాలి. అందుకే ఇక్కడ దేవుడు కలుగజేసుకున్నాడు. 17-14 చదవండి ఒకసారి, ఏముంటుంది చూడండి. 2 సమూయేలు. అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరినీ ఈ మాట విని అర్కీయుడకు హూషై చెప్పిన ఆలోచన అహీతోపేలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిరి. ఎలా అనగా, ఎందుకు అలా ఒప్పుకోవాల్సి వచ్చింది అని అంటే, యెహోవా అబ్షాలోము మీద యెహోవా అబ్షాలోము మీదకి ఉపద్రవమును ఉపద్రవము రప్పింపగలనందుకై రప్పింపగలందులకై అహీతోపేలు చెప్పిన యుక్తిగల ఆలోచనను అహీతోపేలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేశాను. ఎవరు చేశారు వ్యర్థం? కలుగ చేసుకున్నాడా? మొదటి విషయంలో దేవుడు కలుగ చేసుకోలేదు, వాడు ఎలాంటి వాడో తెలియాలి. రెండో విషయంలో దావీదుని కాపాడాలి కనుక వాడిని ఏం చేశాడు? అహీతోపేలు ఆలోచన నెగ్గకుండా హోషేయ ద్వారా ఆ ఆలోచనని ఏం చేశాడండి? వ్యర్థపరిచాడు. ఎందుకంటే అబ్షాలోము చావాలి. అంటే రెండు విషయాల్లో కూడా దేవుడు కలుగు చేసుకునే స్థితి ఉన్నా ఒక విషయంలో కలుగు చేసుకున్నాడు, ఇంకో విషయంలో కలుగు చేసుకోలేదు. అంటే చెయ్యి వేసాడని దాని అర్థం కాదు, తప్పులో చెయ్యి ఉన్నదని అర్థం కాదు, చెయ్యి వెనక్కి తీసుకున్నాడని అర్థం చేసుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ చరిత్ర కోణంలోకి వెళ్తే ఇక్కడి వరకు అర్థమైంది కదండి.
ఇక్కడి వరకు దేవుడి ప్రమేయం ఎక్కడ లేదు. దేవుడు జరగకుండా ఆపగలుగుతాడు, జరిగిస్తున్నాడు అంటే అది నీ అవిధేయతను బట్టి. ఓకేనా? దావీదు కూడా యూరియా భార్య విషయంలో బలాత్కారం చేసినప్పుడు కానీ, యూరియాని చంపించినప్పుడు కానీ, అంతకుముందే దావీదు గొప్పతనం అనేది బయటపడింది కదండి. మందిరం కట్టాలని ఎవ్వరు అనుకోలేదు. ఎవరు అనుకున్నారు? మొట్టమొదటిగా దావీదు అనుకున్నాడు. దేవుడు చాలా మెచ్చుకున్నాడు. నా కోసం ఇప్పటివరకు ఎవరు ఆలోచించలేదు, నువ్వు ఆలోచించినట్టుగానే. దాన్ని బట్టి దావీదు ఒక స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అలాంటి దావీదుకి తాను ఒంటరిగా ఉంటే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలో దావీదుకు చూపించడానికి అక్కడ విషయాన్ని జరిగించాడు. యూరియా భార్యని బలాత్కరించకుండా కానీ, యూరియాను చంపించకుండా కానీ దేవుడి వల్ల అవుతుందా? కానీ దావీదు క్యారెక్టర్ బయటపడాలంటే దేవుడు అడ్డగిస్తే ఎలాగవుతుంది? దావీదు ఒంటరిగా ఉంటే చెడిపోవడానికి ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయన్న విషయం దావీదుకి తెలియాలి. నేను నీకు తోడుగా ఉంటేనే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. నేను తోడు లేకుండా నీ అంతట నువ్వు ఏదైనా చేయాలనుకుంటే నువ్వు పతనం అయిపోతావు అన్న విషయం దావీదుకి తెలియాలి. అలా తెలియాలంటే అది జరగాల వద్దా? అందుకే అక్కడ దావీదు బలాత్కరించడానికి కానీ, దావీదు యూరియాను చంపించడానికి కానీ అవకాశం లభించింది. దాన్ని బట్టి దావీదుకి ఏమర్థమైపోయింది? నేను దేవుడి దగ్గర విచారణ చేయకుండా ఏది చేసినా అది ఎవరి పతనం? నా పతనం. అందుకే నన్ను లక్ష్య పెట్టకన్నాడు. ప్రతి విషయంలోనూ దేవుణ్ణి లక్ష్య పెట్టాడు. భార్యలను తీసుకెళ్ళిపోయి పిల్లలు తీసుకెళ్ళిపోయినప్పుడు కూడా ఎక్కడ విచారణ చేస్తున్నాడండి ఆయన? సిక్లకు దగ్గర, దేవుడి దగ్గర విచారణ చేయడు. భార్యలు తీసుకెళ్ళిపోయినందుకు యుద్ధానికి వెళ్ళాలి కదా. కానీ అప్పుడు కూడా దేవునిని విచారణ చేసిన వాడు ఈరోజు విచారణ చేయకుండానే ఏం చేశాడు? తప్పు చేశాడు. అంటే దేవుణ్ణి లక్ష్య పెట్టాడా, పెట్టలేదా? దేవుడిని లక్ష్య పెట్టకుండా నువ్వు బ్రతకాలనుకుంటే నువ్వు పతనానికి వెళ్ళిపోతావు అన్న విషయాన్ని దావీదుకి నేర్పించడానికి ఇది ఉదంతం జరిగింది. దావీదుకి అర్థమైపోయింది. ఇంకా ఆ తప్పు తప్పితే ఇంకా తర్వాత ఏ తప్పు చేయలేదంటే ఎవరితో ఉన్నాడని అర్థమవుతుంది? దేవునితో ఉన్నాడు. ఆ దేవునితో ఉండడానికే ఈ కార్యాన్ని జరిగించాడు. అర్థమవుతుందా? నువ్వంటే ఏంటో నీకు తెలియాలి కదా. ఇప్పుడు ఒకడు ఎంత దుర్మార్గుడు, ఎంత భయంకరుడు, మానభంగం చేసేవాడు అనేది నీకు తెలియాలా వద్దా? నీ పక్కనే బాగానే ఉంటాడు, కానీ వాడి క్యారెక్టర్ నీకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది ఆ క్యారెక్టరు? ఒక పసిపిల్లను బలాత్కరించిన తర్వాత, లేదా ఒక శవాన్ని బలాత్కరించిన తర్వాత, శవాలను కూడా బలాత్కరిస్తారు తెలుసా? శవాన్ని బలాత్కరించిన తర్వాత వాడు వెలుగులోనికి వచ్చినప్పుడు అప్పుడు నీకు తెలుస్తుంది వాడి క్యారెక్టర్ ఏంటి. నా పక్కనే ఉన్నాడు కదా, నా పక్కనే ఉన్నవాడి క్యారెక్టర్ ఎంత భయంకరమైందా అన్నది ఎప్పుడు తెలుస్తుంది నీకు? క్రియ జరగాలి కదా. అందుకనే ఆకు పండితేనే రాలుతుందనే సామెత ఊరికనే పుట్టలేదు. వెనక వాడిని ఎందుకు చూపెడతాడంటే, ఆ కార్యం ఎందుకు జరుగుతుందంటే వాడి మనస్తత్వం ఏంటో మీకు చూపించడానికి ఆ కార్యాన్ని జరిగిస్తాడు దేవుడు. తర్వాత వాడిని పూర్తిగా నాశనానికి నడిపిస్తాడు. ముందు మీకు తెలియాలి కదా, మీ సమాజం చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నారన్నది మీకు తెలియాలా? అసలు మీరేంటో మీకు తెలియాలా? అందుకని కొన్ని అలౌ చేస్తాడు. సమాజం ఏంటో ఎలా ఉన్నదనేది మీకు కొన్ని తెలియాలి, అందుకే మీకు అలౌ చేస్తాడు. కొన్ని న్యూస్లో ఎన్ని వినబడతాయండి, రోజు ఏదో ఒకటి వినబడుతూనే ఉంటుంది. అంటే సమాజ పరిస్థితులు ఎలాగ ఉన్నాయనేది మీకు తెలియాలంటే అవి జరగాల వద్దా? వాడు జరగనంత వరకు వాడు మంచోడిగానే కనబడతాడు, కానీ వాడిలో ఎంత క్రూరత్వం ఉన్నదని ఎలా తెలుస్తుంది? క్రియ ద్వారానే తెలుస్తుంది. క్రియ బయటపడితేనే తెలుస్తుంది. సో అంతా మనుషుల్లోనే ఉందండి. దేవుడు ఆపగలడు, వెనక్కి తీసుకోగలడు. చాపగలడు, ఆపడానికి వెనక్కి తీసుకోగలడు. ఎవరి మీద డిపెండ్ అయ్యింది? అది మీ విధేయతల మీద డిపెండ్ అయ్యింది. విధేయులైతే దేవుడు మీ మీదగా రావాల్సిన కీడును ఆపేస్తాడు. మీరు విధేయులు కాకపోతే ఆ కీడు అలాగే మీ మీద జరిగిపోద్ది. ఓకేనా? అర్థమవుతుందా? బాప్తీసు యోహాను గారు మాట్లాడతారు, రాబో ఉగ్రత నుండి తప్పింపబడుటకు మీకు బుద్ధి చెప్పువాడు ఎవడు? ఉగ్రత అయితే రెడీగానే ఉంది, కానీ ఎవరి మీదకి రాలేదు? యేసుక్రీస్తు వారిని ఎవరైతే విశ్వసించారో వారి మీదకి ఆ ఉగ్రత రాలేదు.
యేసుక్రీస్తుని చంపినప్పుడు ఏమన్నారు? ఈయన రక్తం మా మీద, మా తరాల మీద ఉండమని ఎవరైతే కోరుకున్నారో వాళ్ళ మీదకి ఆ ఉగ్రత వచ్చింది. ఉగ్రత రెడీగానే ఉంది. కానీ ఎవరి మీదకి రావాలి, ఎవరి మీదకి రాకూడదన్న దేని మీద డిపెండ్ అయింది? విశ్వాసం మీద, విధేయత మీద డిపెండ్ అయ్యి ఉంది. ఖచ్చితంగా చెప్తున్నాడు యోహాను, రాబో ఉగ్రత ఉంది అన్న విషయం చెప్తున్నాడు. కాపాడబడాలని ఏం చేయాలి? విధేయత చూపాలి. అంటే రాకుండా ఆపు చేయగలుగుతాడా? చేయగలుగుతాడు. వచ్చేదాన్ని ఆపకుండా నువ్వు ఆ కీడులో కొట్టుకుపోవాలనుకుంటాడా? చేయగలుగుతాడు. ఎవరి చేతిలో ఉంది ఇది? దేవుని చేతిలో ఉంది. ఇక్కడ కూడా అదే జరిగింది. సేమ్ టు సేమ్ అదే జరిగింది. అంతేగాని దేవుడు దగ్గరుండి బలాత్కారం చేయరా అని చెప్పి వాడిని ప్రోత్సహించలేదు. అక్కడ వాడి మనస్తత్వం అక్కడ అది. దాన్ని దేవుడు వదిలేశాడు, కలుగు చేసుకోకుండా వదిలేశాడు. ఇప్పుడు చారిత్రక దృక్పథంలోకి వస్తే కనుక, ఏ రాజైనా రాజ్యాన్ని జయించిన తర్వాత, ఏ రాజైనా యుద్ధానికి వెళ్ళి ఆ రాజ్యాన్ని జయించిన తర్వాత ఆ రాజు యొక్క భార్యలు ఈయనకి ఏమవుతారో తెలుసా? ఉపపత్నులు అయిపోతారు. ఆ రాజు తాలూకు రాజులు ఈ రాజుకి భార్యలు కానీ ఉపపత్నులు కానీ అయిపోతారు. ఓకేనా? ఇప్పుడు రాజ్యాన్ని జయించిన వాడికి ఏమవుతారు? ఇద్దరు రాజులు పోటీ పడ్డారు, అందులో ఒక రాజు ఓడిపోయాడు. ఈ రాజు భార్యలు గెలిచిన వాడికి ఏమవుతారు? సొత్తు అయిపోతారు కదా. ఇది చరిత్ర చెప్తున్న సత్యం. ఇప్పుడు సౌలు భార్యలు దావీదు కౌగిట చేర్చబడాలనంటే సౌలుకి దావీదుకి పోటీ జరగాలి, యుద్ధం జరగాలి. అంతే కదండి. సౌలు భార్యలు దావీదు కౌగిట చేర్చబడాలంటే ఎవరెవరికి యుద్ధం జరగాలి? దావీదు గారికి. అసలు సౌలు గారికి దావీదు గారికి యుద్ధం ఎక్కడైనా జరిగిందా? జరిగిందా? సౌలును ఓడించింది ఎవరండి? సౌలు కుమారుల్ని హతమార్చింది ఎవరు? ఫిలిస్తీయులు. ఇప్పుడు సౌలు భార్యల మీద అధికారం ఎవరికి ఉంటుంది? ఫిలిస్తీయులకు ఉంటుంది కదా. ఎందుకంటే ఫిలిస్తీయులు సౌలుతో తలపడ్డారు గనక సౌలు భార్యలను ఫిలిస్తీయులు తీసుకెళ్ళిపోవాలి. దావీదుకి ఇందులో ఏ సంబంధము లేదు. ఎందుకంటే ఆయన వేరే దేశంలో పరాయి దేశస్థుడిగా ఉన్నాడు. దావీదుకి ఏ సంబంధం లేదు. ఫిలిస్తీన్లు తీసుకెళ్ళలేదు. ఎందుకంటే సౌలు తర్వాత సౌలు కుమారుడైన ఇష్బోషేతు ఇజ్రాయేల్ దేశాన్ని పాలించాడు. మీకు అందరికి తెలుసో తెలీదు? ఆ సౌలు కుమారుడైన ఇష్బోషేతుకి సేనాధిపతిగా ఉన్నది అబ్నేరు. అబ్నేరే యుద్ధాలను జరిగించాడు. దావీదుకిని ఇష్బోషేతుకి మధ్యన యుద్ధాలు చాలా జరిగాయి. ఆ జరగడంలో చివరికి ఇజ్రాయేల్ అలాగ ఓటమి పాలు అయిపోయారు. అర్థమవుతుందా? ఫస్ట్ సౌలును ఓడించింది ఫిలిస్తీయులు. అయినప్పటికీ సౌలు కుమారుడు ఇష్బోషేతు ఇజ్రాయెల్ని పాలించాడు. దావీదు కేవలం హెబ్రోన్ను మాత్రమే పాలించాడు. 7 సంవత్సరాలు. ఇంతకీ సౌలుకి ఈయనకి డైరెక్ట్ కనెక్షన్ ఏమీ లేదు. ప్రజలు వచ్చారు, మమ్మల్ని పాలించవా అంటే ఆయన పాలిస్తున్నాడు. ఇప్పుడు ఇష్బోషేతు కూడా చచ్చిపోయాడు. ఇష్బోషేతు కూడా కుట్ర ద్వారా చంపబడ్డాడు. ఇప్పుడు దావీదు దగ్గరికి ఇజ్రాయేలీలు వచ్చారు. దావీదు ఆ రాజ్యాన్ని ఏం జయించలేదు. దావీదు ఇజ్రాయెల్ రాజ్యాన్ని ఏమీ జయించలేదు. ఇజ్రాయెల్ ప్రజలే దావీదు దగ్గరకు వచ్చి, యూదుల మీద రాజుగా ఉన్నావు కదా, మా మీద కూడా రాజుగా ఉండని కోరుకోగా ఈయన వారి మీదకే రాజుగా నియమింపబడ్డాడు. ఎవరైనా జయించి నియమింపబడ్డా లేదా ప్రజలు నియమించుకున్నారా? చారిత్రక కోణంలో చూసినా సరే సౌలు భార్యలు ఏ రకంగానూ దావీదు కౌగిట చేర్చబడే అవకాశమే లేదు. దేవుడు చేర్చడం మొదటి విషయం నేర్చుకున్నాం. రెండో విషయం, చారిత్రక కోణంలో కూడా అసలు సౌలుకి దావీదుకి అసలు పొంతన లేదు. వాళ్ళిద్దరి మధ్య యుద్ధాలు జరగలేదు. ప్రజలు ఎన్నుకున్నారు దావీదుని. యూదులు అలాగే ఎన్నుకున్నారు, ఇజ్రాయేల్ అలాగే ఎన్నుకున్నారు. కనుక ఇజ్రాయేల్ ఎన్నుకున్నాడని బట్టి ఆయన రాజు అయ్యాడా? మరి సౌలు భార్యలను కౌగిట చేర్చి అన్న విషయం ఇంకా అక్కడ ఆగిపోయింది, అలాగే ఉంది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? చారిత్రక కోణం కనబడట్లేదు, దేవుని హస్తం కనబడట్లేదు. మరి ఆ మాటను ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, మూడోది ఏంటంటే అసలు దావీదు క్యారెక్టర్ ఎలాంటిదో అనేది ఆలోచించాలి.
దావీదు క్యారెక్టర్. సౌలు భార్యలను దావీదు కౌగిట చేరిస్తే దావీదు చేర్చేసుకునే రకమా? ఇది ఆలోచించాలి. మూడోది, చారిత్రక కోణంలో మనకి తగలేదు, దేవుడు దానికి సపోర్ట్ ఇవ్వలేదు. మూడోది, దావీదు క్యారెక్టర్ను ఒకసారి ఆలోచించేద్దాం. ఆలోచించి ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు అన్నది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మూడోది ఏంటంటే, దావీదు క్యారెక్టర్ ఏంటి? సౌలు రాజు అయిన నాటికి దావీదు పుట్టలేదు. మీకు అది విషయం తెలుసా? సౌలు ఇజ్రాయెల్ మీద రాజు అయిన నాటికి దావీదు పుట్టలేదు. సౌలుకి 40 ఏళ్ళు వచ్చినప్పటికీ దావీదు పుట్టాడు. సౌలుకి 40 ఏళ్ళు వచ్చినప్పటికీ దావీదు పుట్టాడు. అర్థమైందా? అంటే సౌలు 40 ఏళ్ళు పాలించాడు. 40 ఏళ్ళు పాలించాడు. దావీదు ఎప్పుడయ్యాడు? 30 ఏళ్ళకి రాజు అయ్యాడు. దావీదు 30 ఏళ్ళకి రాజు అయ్యాడు. సౌలు 40 ఏళ్ళు పాలించాడు. అంటే దావీదు ఎప్పుడు పుట్టాడని అర్థమవుతుంది? సౌలుకి 40 ఏళ్ళు ఉన్నప్పుడు దావీదు పుట్టాడని అర్థమవుతుంది. ఇప్పుడు సౌలు భార్యలు ఒక రకంగా చూస్తే ఏమవుతారండి దావీదుకి? తల్లి కింద కదా, తల్లి కింద అవుతారు కదా. అంటే చాలా వయసు గ్యాప్ ఉంది. పోనీ అర్థం చేసుకుని ముందుకెళ్దాం. ముందుకెళ్ళినప్పటికీ సౌలు దగ్గర దావీదు ఏ రకంగా పరిచయం? సౌలుకి ఒక సితారా వాయించే పనివాడు, దాసుడు. దాసుడు అన్నప్పుడు సౌలు భార్యలు ఏమవుతారు? యజమానులు అవుతారు. ఓకేనా? ఫస్ట్ది నోట్ చేసుకోండి. రెండోది యోనాతాను ఫ్రెండ్ అవ్వడాన్ని బట్టి, యోనాతాన్ని బట్టి సౌలు భార్యలు ఏమవుతారు? ఈయనకి తల్లిలు అవుతారు. ఇంకా కొద్దిగా ముందు స్టెప్కి వెళ్తే సౌలు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న మేకాలను బట్టి వాళ్ళు ఏమవుతారు? అత్తలు అవుతారు. ఫస్ట్ వయసు చాలా తేడా ఉంది. దాన్ని పక్కన పెట్టిన తల్లి, యజమానురాలు, అత్తలు కదండి. అంటే ఏ స్థితిలో చూసినా దావీదు ఉన్నతంగా చూసిన స్థితే కనబడుతుంది, కానీ నీచంగా చూసిన స్థితి అక్కడే కనబడట్లేదు. ఇంకా సౌలు పక్షంలో దావీదు ఎలా వ్యవహరించాడన్న విషయాన్ని మనం చూడగలిగితే, సౌలును చంపే ఆస్కారము దావీదుకు ఉన్నప్పటికీ కూడా సౌలుని చంపాడా? ప్రమాణం చేసుకున్నాడు, నేను చంపను. నువ్వు అభిషేకింపబడినవాడు, దేవుని చేత అభిషేకింపబడిన వాడిని నేను చంపను. యోనాతానుతో కూడా ఉడంబడిక చేసుకున్నాడు. ఒకవేళ నువ్వు రాజు అయితే గనక నాకేమైనా, నా సంతతికి ఏమైనా చేస్తావేమో అన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం ఉంది, నేనేమి చేయను. నువ్వు రాజు అయినా మన ఇద్దరి మధ్యన బంధం అలాగే ఉంటుంది, నీ సంతానానికి నీ హాని కలుగు చేయను. చంపాడా? దావీదు ఏమైనా చంపాడా? సౌలు యుద్ధంలో చనిపోయాడు, యోనాతాను యుద్ధంలో చనిపోయాడు. ఇష్బోషేతు ఎలా చనిపోయాడు? దావీదు చంపలేదు, కుట్ర ద్వారా చనిపోయాడు. పోనీ కుట్ర చేసిన వాళ్ళు దావీదు దగ్గరకు వచ్చినప్పుడు దావీదు ఊరుకున్నాడా? సౌలుని చంపినోడిని చంపేశాడు, యోనాతాను చంపినోడు కాదు. సౌలుని చంపినోడు చంపేశాడు, ఇష్బోషేతుని చంపినోడిని చంపేశాడు. అర్థమవుతుందా? ఇంతకీ వీళ్ళ శవాలు ఎక్కడున్నాయో తెలియదు. దావీదు రాజు అయినప్పటికీ ఈ శవాలు ఎక్కడున్నాయో, ఎముకలు ఎక్కడున్నాయో తెలియదు. ఆ విషయం ఎవరు తెలిసారు? వాళ్ళెవరు? యాబేష్ గిలాదు వారు తెలియజేశారు. వాళ్ళ దగ్గర దాస్తే గనక ఆ ఎముకల్ని తీసుకుని వచ్చి సౌలు తండ్రి సమాధిలో వాటిని పెట్టడం జరిగింది, పాతి పెట్టాడు. అంటే ఎముకల మీద ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు అని అంటే, కుటుంబం మీద ఎంత బాధ్యత కలిగి ఉంటాడు ఒకసారి ఆలోచించండి. దావీదు అసలు మనం పట్టించుకుంటాం ఎముకలు, ఇది ఎవడదో తీసి పక్కన పోయి అంటారు కదండి. కానీ ఎముకలను కూడా పట్టించుకొని దాన్ని సమాధి చేసేంత ఉన్నతమైన స్థితి దావీది. అలాంటి వాడు అసలు ఆ కుటుంబంలో, సౌలు కుటుంబంలో ఉన్న స్త్రీలని ఏ రకంగా చూస్తారో ఆలోచించండి. తర్వాత కూడా యోనాతాను చనిపోయిన తర్వాత కూడా నిబంధనను కాపాడుతూ వచ్చాడు. ఎవరిని? మెఫీబోషెత్తుని ఆయన తన బల్ల మీద కూర్చోబెట్టి భోజనం పెట్టాడు. అవునా? వాడికి రావాల్సిన ఆస్తిని ఇచ్చాడు. ఇంత చేసినప్పుడు దావీదు యొక్క వ్యక్తిత్వం మనకు కనబడుతుంది అన్నప్పుడు, దేవుడు చేర్చుకునే రకమా దావీదు?
అవునా? కాదు కదా, కాదు కదా. దావీదు క్యారెక్టర్ని బట్టి మనకు అర్థమవుతుంది చేర్చుకునే వాడు కాదని. దేవుడి క్యారెక్టర్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఆయన చేర్చేవాడు కాదని. రాజరికాన్ని బట్టి అర్థమవుతుంది అసలు అసలు చేరే అవకాశమే లేదని. మరి ఇన్ని 3 కేటగిరీలు మనం చూస్తాం. మరి ఈ వచనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నాతానుతో పలికిస్తున్న ఈ మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలంటే 2 సమూయేలు ప్రారంభం నుండి మీరు చూడండి ఒకసారి. 2 సమూయేలు 1వ అధ్యాయం నుండి మీరు చూడగలిగితే 2వ అధ్యాయంలో చూడండి. ఇవి అధ్యాయాలు వరుసగా ఇచ్చేసాను. అధ్యాయాల్లో ఏ సందర్భాలు జరిగాయో మీకు అర్థమవుతుంది. 2వ అధ్యాయంలో ఏం జరిగింది? సౌలు మృతి పొందిన తర్వాత యోధావారు దావీదును యోధావారి మీద రాజుగా పట్టాభిషిక్తిని గావించుట. ప్రజలే అనుకున్నారు, దావీదు వెళ్ళి రాజ్యాన్ని జయించలేదు. యోధా ప్రజలే యోధుల మీద రాజుగా ఉండడానికి దావీదుని తీసుకుని వెళ్ళి పట్టాభిషిక్తిని చేశారు. ఓకేనా? రెండోది 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో ఏముంది? సౌలు కుటుంబీకుల నుండి దావీదును విడిపించి అతని రాజ్యమును ప్రబలము చేయుట. విడిపించడం లేదా? సౌలు మాటికి దావీదు మీదకి వచ్చేవాడు. అలాంటి సౌలు ఫిలిస్తీన్ల ద్వారా హతమయ్యాడు. అంటే విడుదల పొందినట్టే కదా దావీదు. 3-4 వచనాల్లో సౌలు కుటుంబీకుల నుండి దావీదును విడిపించి అతని రాజ్యమును ప్రబలము చేయుట. 3వ అధ్యాయంలో దావీదు తన ఫిలిస్తీన్లతో పోరాడి వివాహమాడిన సౌలు కుమార్తె అయిన మీకాల్ని తిరిగి రప్పించుట. ఎవరు? అబ్నేరు మీ దగ్గరికి వస్తానంటే, సంధి కుదుర్చానంటే నువ్వు ఊరకనే వస్తారాదు, నేను పెళ్లి చేసుకున్న మీకాల్ని, సౌలు కుమార్తె అయిన మీకాల్ను నా దగ్గరికి తీసుకొని రాగలిగితేనే మన ఇద్దరి మధ్యన ఏం జరుగుతుంది? సంధి జరుగుతుంది, లేకపోతే లేనట్టే అన్నాడు. అబ్నేరు ఆ రకంగానే సౌలు కుమార్తె అయిన మీకాల్ని తీసుకుని వచ్చాడు. అంటే అబ్నేరు దావీదు పక్షం ఉన్నాడన్నది దీన్ని బట్టి ప్రూవ్ అయింది. ఓకేనా? 5వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో అదే జరిగింది. 5వ అధ్యాయంలో చూడండి. ఇజ్రాయేల్ వారి పెద్దలందరూ వచ్చి దావీదును ఇజ్రాయేల్ వారి మీద రాజుగా పట్టాభిషిక్తిని గావించుట. ఈయనేం జయించలేదు, ప్రజలే ఆయన కోరుకున్నారు. మొదట యూదులు కోరుకున్నారు, తర్వాత ఇజ్రాయేల్ కోరుకున్నారు రాజుగా. 5వ అధ్యాయంలో అది జరిగింది. 5వ అధ్యాయంలో ఇంకోటి జరిగింది చూడండి. యెరూషలేమును స్వాధీనపరుచుకున్నట. 5వ అధ్యాయంలో ఇంకోటి జరిగింది. యెరూషలేమునకు రాజుగా వచ్చి అక్కడ స్త్రీలను వివాహమాడుట. ఈ 5 అధ్యాయాలు మీరు చదివితే ఏమేమి జరిగాయో అన్న విషయాలు మీకు అర్థమవుతాయి. ఫస్ట్ యూదుల మీద రాజు చేయడు. రెండోది సౌలు కుటుంబీకులు మొత్తంగా సమూల నాశనం అయ్యారు, దావీదుకి విడుదల దొరికింది. మూడోది సౌలు కుమార్తెను తీసుకుని వచ్చాడు. తర్వాత ఇజ్రాయెల్ రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. తర్వాత పట్టాభిషిక్తుడు అయిన తర్వాత ఆయన బెత్లెహేము నుండి ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేముకి వెళ్ళాడు. యెరూషలేముకి వెళ్ళడమే కాకుండా యెరూషలేములో ఇంకా అనేక మందిని వివాహము చేసుకున్నాడు. ఇది హిస్టరీ కనబడుతుంది. ఈ హిస్టరీ కనబడుతుందా? ఇప్పుడు ఈ హిస్టరీనే నాతాను ప్రవక్త ద్వారా దావీదుతో మాట్లాడిస్తున్నాడు. ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది. ఇది ఎలాగే ఉంచుకోండి, చదవండి. 12వ అధ్యాయము. ఏ అధ్యాయమా? 2 సమూయేలు 12వ అధ్యాయము 8వ వచనం నుండి. దానికన్నా ముందేం లేదా? అదే స్టార్టింగ్. ఆ మనుషుడు నీవే, ఇజ్రాయెల్ దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయెల్ మీద నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి. ఇగోండి, ఇది చదవండి. ఇక్కడ ఇజ్రాయెల్ మీద పట్టాభిషేకం చేసిన పాయింట్ ఉందా 5లో? తర్వాత ఏముంది? ఇజ్రాయెల్ మీద నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి విడిపించి. 4వ అధ్యాయంలో ఏముంది? విడిపించి. తర్వాత నీ యజమాని నగరం నీకు అర్పించి యెరూషలేమును స్వాధీనపరచుకోవడం ఉందా? ఉన్నదా? తర్వాత నీ యజమాని స్త్రీలను నీ కౌగిట చేర్చి. అంటే ఈ పాయింట్ ఏ పాయింట్? ఇది యెరూషలేముకు వచ్చిన తర్వాత ఆయన ఇంకా స్త్రీలను వివాహం చేసుకున్నాడు. హెబ్రోన్లో ఉన్నప్పుడు కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఈయన యెరూషలేముకు వచ్చిన తర్వాత, ఇజ్రాయెల్కు రాజు అయిన తర్వాత ఆ యెరూషలేములో మరికొంతమందిని వివాహం చేసుకున్నారు. ఆ యెరూషలేం ప్రాంతం ఎవరిది అనుకుంటున్నారు? ఆ యెరూషలేం ప్రాంతం ఎవరిది అనుకుంటున్నారు? గిబియా ప్రాంతం. గిబియా బెన్యామీనులది. బెన్యామీనుల మీద రాజు ఎవరు?
సౌలు ఇది ఆ నగరి. ఆ నగరిని ఎవరు స్వతంత్రించుకున్నాడు? దావీదు స్వతంత్రించుకున్నాడు. అదే ఇక్కడ నాతాను ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి పాయింట్ చూడండి. ఇజ్రాయేల్ మీద నేను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతులను విడిపించి 2, నీ యజమానుని నగరాన్ని విడిపించి నగరాన్ని నీకు అనుగ్రహించి 3, నీ యజమానుని స్త్రీలను నీకు కౌగిట చేర్చి 4. ఈ పాయింట్ 4 తర్వాత ఇజ్రాయేల్ వారి మీదను యోధా వారిని నీకు అప్పగించి తిని. చూడండి, ఇక్కడ యోధా వారు వచ్చారు, ఇక్కడ ఇజ్రాయేల్ వారు వచ్చారు. తర్వాత ఇది చాలదని నీవు అనుకుని నీడలా నీకు మరీ ఎక్కువగా నీకు ఇచ్చుదనంటే ఏంటి? ఈ వరుస క్రమంలో ఏదైతే నీ సొంతమైందో ఇది కాకుండా నువ్వేంకేది అడిగినా నేను ఇచ్చేవాడినే. కానీ నువ్వేం చేసావంటే నా దగ్గర విచారణ చేయకుండా నీ సొంత ఆలోచనతో ఒక యూరియాని చంపించేవు అన్న విషయాన్ని దావీదు దగ్గర ప్రస్తావనకు తీసుకుని వచ్చాడు. ఏమెత్తుతున్నాడు ఆయన? ఈ స్థితికి దావీదు రావడానికి ముందు ఏమేమి జరిగించాడో అవన్నీ లిస్టు పెడుతున్నాడు. అర్థమవుతుందా? యూదుల మీద రాజు అయ్యాడు, సౌలు కుటుంబీకుల నుండి విడిపింపబడ్డాడు, ఇజ్రాయెల్ మీద రాజు అయ్యాడు, యెరూషలేమును పట్టుకున్నాడు, యెరూషలేము దగ్గర స్త్రీలను వివాహమాడాడు. యెరూషలేమునందు వివాహమాడిన విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని? నీ యజమానుని నగరం నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి. యెరూషలేముకి వచ్చిన తర్వాత అక్కడ స్త్రీలను వివాహం చేసుకున్నావు కదా, ఆ నగరం ఎవరిది? ఆ నగరం ఎవరిది? సౌలుది. సౌలు నగరంలో నుండి స్త్రీలను వివాహం చేసుకున్న ఆ స్త్రీలు ఎవరు? నీ యజమానుని స్త్రీలు, అంతేగాని సౌలు భార్యలు కాదండి. అర్థమవుతుందా? వైఫ్స్ అని ఉందంటే వాళ్ళు అర్థం చేసుకున్నదండి. ఇప్పుడు మనం భావయుక్తంగా అర్థం చేసుకుంటున్నాం కదా. తెలుగు స్త్రీలనే ఉంది కదా. యజమానుని స్త్రీలు అంటే యెరూషలేం ప్రాంతానికి వచ్చిన తర్వాత యెరూషలేం నగరం ఎవరిది? సౌలుది. ఆ సౌలు నగరకు వచ్చిన తర్వాత సౌలు స్త్రీలను ఆయన వివాహము ఆడినట్టుగా మనకి కనబడుతుంది. 5:13 అది ఇక్కడ చూపెట్టాను ఎందుకో 5వ అధ్యాయంలో 5:13 దావీదు హెబ్రోను నుండి వచ్చిన తర్వాత యెరూషలేములో నుండి ఎవరిది? యెరూషలేం నగరం ఎవరిది? సౌలుది. సౌలు నగరి నుండి ఇంకా అనేకమైన ఉపపత్నులను భార్యలను చేసుకొనగా. అంతేగాని సౌలు స్త్రీలు అనగానే భార్యలు కాదండి. అక్కడ సౌలుకు సంబంధించిన వాళ్ళు ఆయన చేసుకున్నాడు. ఏ రకంగానైనా ఆయన నగరంలో ఉన్నవారైనా ఆయన బంధువుల పరంగానైనా ఎవరో ఒకరిని ఆయన సౌలు తాలూకాలను చేసుకున్నాడు. అంతేగాని సౌలు భార్యల్ని ఏ రకంగానూ దేవుడు కౌగిట చేర్చడు, దావీదు కౌగిట చేర్చుకోడు. పోనీ కౌగిట చేర్చుకోవడానికి వాళ్ళకి వయసు ఏమైనా మ్యాచ్ అయిందా? అసలు ఆలోచించండి, వయసు ఏమైనా మ్యాచ్ అవుతుందా? సౌలుకి 40 ఏళ్ళు వచ్చినప్పటికీ దావీదు పుట్టలేదు. సౌలు చచ్చిపోయిన నాటికి దావీదు యవ్వనుడు. అంటే వృద్ధ స్త్రీలను ఎవరైనా చేసుకుంటారు? ఆలోచించండి. పోనీ రాజరికంగా చేర్చడానికైనా గెలలేదు. సౌల్ని దావీదు గెలలేదు. ప్రజలే రాజుగా దావీదుని ఎన్నుకున్నారు. అర్థమవుతుందా? ఏ రకంగానే ఇది పాసిబుల్ కాదు. ఏ రకంగానే ఇది పాసిబుల్ కానే కాదు. అయితే చెప్తున్న మాటను ఎలా అర్థం చేసుకోవాలంటే, ఈ 5 మొదటి నుండి 2వ సమూయేలు 1వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు జరిగిన సందర్భాలనే నాతాను ఎత్తి చూపెడుతున్నాడు దావీదు దగ్గర. ఇలా 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 నిన్ను ఈ స్టేజ్కి తీసుకుని వచ్చాను, ఇంకా ఇది చాలదనుకుంటే ఇంకా ఇద్దును కదా, నువ్వెందుకు ఇలాంటి కార్యం చేసావు అని దావీదుని ప్రశ్నిస్తున్నాడు. అర్థమవుతుందా? దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని దృష్టిలోనే ఈ మాటలను అర్థం చేసుకోవాలి. దేవుడు ఎక్కడైనా ఇలాంటి మనుషులు చేసే పనులు చేస్తాడు? ఆలోచించండి. అలా ప్రోత్సాహపరిచేవాడైతే మళ్ళీ క్వశ్చన్ చేయగలిగేది అధికారం ఆయనకు ఉంటుందా? ఆలోచించండి. దేవుడే తప్పును ప్రోత్సహిస్తే మరలా క్వశ్చన్ చేసే అధికారం ఉంటుందా వాళ్ళకి? దేవుడికి ఉండదు. ఏ రకంగా దేవుడు అవుతాడు? మొదట కనుక దేవుడు నీకు ఇప్పటి వరకు ఈ స్టేజ్కి నువ్వు రావడం వరకు నేను ఏదైతే ఇచ్చానో దానిని గూర్చి దావీదు దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దావీదుకి తెలియాలి కదండి ఈ స్టేజ్కి రావడానికి ఎవరు సహకరించారు, ఇంతమందిని పెళ్లి చేసుకోవడానికి నీకు ఎవరు ఇచ్చారు ఇదంతా అని అంటే దేవుడే కల్పించాడు. ఇది చాలదన్నట్టు అని అంటున్నాడంటే ముందు అన్నీ ఎవరు ఇచ్చారనేది దాని అర్థమవుతుంది. దేవుడే ఇచ్చాడు అన్న. రైట్ వేలో ఇచ్చాడు దేవుడు. నువ్వు అడిగినా రైట్ వేలో ఇద్దును, కానీ నువ్వేం చేసావు? రాంగ్ వేలో అప్రోచ్ చేయవు.
రాంగ్ వేలో కావాలనుకున్నావు. రైట్ వేలో నువ్వు నన్ను ఎన్ని అడిగినా నేను ఇచ్చేవాడిని, కానీ నువ్వు రాంగ్ వేలో ఎప్పుడో చెయ్యవు. అది నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదు గనక నన్ను బాధ పెట్టావు గనక నిన్ను కూడా నేను బాధ పెడుతున్నానని భవిష్యత్తును ముందుగానే చెప్పి బాధ పెట్టాడు దావీదుని. ఇది ఇక్కడ జరుగుతున్నది. అర్థమవుతుందండి? కనుక భావయుక్తంగా తీసుకోగలిగితే సౌలు స్త్రీలను, అంటే సౌలు నగరికి చెందిన స్త్రీలను మీరు పెళ్లి చేసుకున్నావు. ఇచ్చాను నేను. సౌలు నగరిని నీకు ఇచ్చాను, సౌలు నగరి తాలూకా స్త్రీలను కూడా నీకు ఇచ్చాను. ఇంకా కావాలంటే ఇంకా ఇద్దును. కానీ నువ్వు చేసింది మాత్రము చాలా తప్పు అని దావీది తప్పుని ఎత్తి చూపించాడు. దావీదికి అర్థమైపోయింది, దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా నేను ఉంటే గనక నేను పోతాను. అదే దేవునితో ఉంటే గనక నన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు. అది అర్థమైంది. అందుకే అక్కడి నుండి ఇంకా దావీదు సెటరేట్ అయ్యాడు. అంతకు ముందు వరకు ఎందుకు అది ఎలా చేశాడంటే దావీదు అంటే తెలియాలి. నువ్వు ఒంటరిగా ఉంటే ఎలాంటి వాడు అనేది దావీదుకి తెలియజేయాలి. అది తెలియజేసాడు. తర్వాత నుండి నేను ఒంటరిగా ఉంటే రైట్ కాదు, నన్ను విడిచి వెళ్ళక అని చాలా మార్లు మన కీర్తనలో మనం చూడగలుగుతాం. నీ సన్నిధికి నన్ను దూరం చేయక అని కానీ ఇలాంటి మాటలు చాలానే దావీదు కీర్తనలో పలికినట్టుగా మనకి కనబడుతుంది. కనుక ఈ సందర్భం ద్వారా ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, దేవుడు మనతో ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. దేవుడు మనతో లేకుండా మనం సింగిల్గా ఉంటే గనక మనం సాధించడం పక్కన పెట్టండి, మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? నాశనానికి, పతనానికి వెళ్ళిపోతాం అన్న విషయం దావీదు ద్వారా, ఈ సందర్భం ద్వారా మనకి తెలుస్తుంది. చూడండి, అంత నాశనాన్ని చూసాడు తర్వాత. అంతేనా? కనుక మనుషులు జరిగిస్తారండి. మనుషులు జరిగించిన దాంట్లోనే దేవుడు మనం విధేయులమైతే దాన్ని బయటికి లాగుతాడు, మనం అవిధేయులమైతే అందులోనే వదిలేస్తాడు. జరిగేది దేవుడు ఆపగలుగుతాడు, జరిగేది జరిగించను గలుగుతాడు. ఎవరి దగ్గర ఉంది? అది జరగకుండా చేయించాలంటే ఎవరి దగ్గర ఉంది? నా చేతుల్లో ఉంది. జరిగేది ఎలాగా జరుగుతుంది, ఖచ్చితం అది. కానీ అందులోని బయటికి రావాలా, అందులోనే ఉంచాలా అన్నది మీ క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంది. అది ఈ విషయము తెలియజేస్తుంది. ఈ సందర్భం అదే తెలియజేస్తుంది. దావీదు విషయంలో 2 జరగాలి, కానీ ఒకటి జరిగించాడు, ఒకటి ఆపు చేయించాడు. రెండింటిని ఆపు చేయగలిగే సామర్థ్యం ఎవరికి ఉంది? దేవునికి ఉంది. కానీ అబ్షాలోము క్యారెక్టర్ బయటపడాలిగా. నమ్ముతున్నాడు కదా దావీదు, నా అబ్షాలోము నా కుమారుడు అని ఏడుస్తున్నాడు కదా, ఎలుగెత్తి ఏడ్చాడు. ఆ క్యారెక్టర్ ఏంటో బయటపడాలి. క్యారెక్టర్ బయటపడడానికి ఒక విషయాన్ని జరిగించాడు. బయటపడిపోయిన తర్వాత ఇంకా నాశనం అవ్వాలి, దావీదు కాపాడబడాలి. అందుకే రెండవ ప్లాను విఫలమయ్యేటట్టుగా చేశాడు. అర్థమైందా? చూడండి, దేవుడిది ఎంత పాత్ర ఉందో. తప్పుడు పాత్ర కాదండి, మంచి విషయంలో మనల్ని కాపాడే వాడిగా ఉన్నాడు. మనం చెడిపోతే గనక వదిలేసేవాడు కూడా ఆయనే. ఇంకా అన్నీ చేయగలిగే సామర్థ్యం ఆయన దగ్గర ఉంది కనుక ఆయన పాదాల కింద అణిగిమణిగి మనము ఉండాలి అన్న విషయం దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఓకే.